మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తులుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు భక్తునికి అనేక మార్లు మరణము ఎదురైంది, కానీ మరణము అతన్ని జయించలేకపోయింది. ఎందుకో తెలుసా? ఆయన సహాయము పౌలు భక్తునికి మెండుగా ఉన్నది. దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి కూడా మరణం దగ్గరవుతుంది, అయినా నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతున్నట్టు నువ్వు బ్రతుకుతున్నావు. అవునా? అయితే దేవుని బిడ్డలారా, నిన్ను మరణం ఏమీ చేయలేదు, మాటలు ఏమి చేయలేవు, శ్రమలు ఏమి చేయలేవు, ఇరుకు ఇబ్బంది ఏది నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుని వలనైన సహాయము నీవు పొందుకుంటున్నావు. ఆయన సహాయం ఉంటే ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు మరణం అనేది నీ జోలికి రాదు. నువ్వు భయపడుకోకుండా నువ్వు జాబు చేసుకుంటావో, నువ్వు భయపడుకోకుండా నీ పరిచర్యలు కొనసాగుతావో, నీవు భయపడుకోకుండా సువార్త చేస్తావో, నువ్వేం చేసినా ధైర్యంగా చేసుకుంటా వెళ్ళిపో. నీకు ఏమి సంభవించాలన్నా ఆయన పర్మిషన్ ఉండాల్సిందే. అది గుర్తుపెట్టుకొని ధైర్యంగా జీవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరణం పౌలు భక్తునికి అనేక మార్లు పరిచయమైంది, కానీ మరణం సంభవింపలేదు. నీ వలన సహాయం పొందుకోగలిగాడు, చివరి వరకు నిలబడ్డాడు. తండ్రి, నీ వలన మేము సహాయం పొందుకొని చివరి వరకు నీ పరిచర్యలో, మేము చేస్తున్నటువంటి పనులలో నీ యందు నమ్మకం ఉంచి మేము చేస్తూ ఉంటుండగా ఖచ్చితముగా నీ సహాయం మాకున్నది మేము నమ్ముతున్నాం. తండ్రి, మాతో ఎల్లప్పుడూ ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.